రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ డిఎస్సి ఉద్యోగాలను పెంచి పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన సంఘాల నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని గిరిజన నాయకులు ఆరోపించారు. విద్యార్థులు చదువుకోవడానికి సమయం ఇచ్చి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన్ని నిలవకుంటే నిరుద్యోగులందరూ ఏకమై రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరించారు. మెగా డిఎస్సీని వెంటనే డిఎస్సీ ఎగ్జామ్ ని వెంటనే డిఎస్సీ ఎగ్జామ్ ని వెంటనే గిరిజనుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత. సభ ఎన్నికల్లో ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి సంబంధించి, యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరమే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించి భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచకుండా, డిఎస్సి ఎగ్జామ్ని వాయిదా వేయకుండా, గ్రూప్ 1:100ని పిలవకుండా వారి ఇష్టానుసారంగా నియంత్రణ ధోరణిలో పరిపాలన సాగిస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ వెంటనే డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలి. మరియు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను సంఖ్యను పెంచి విద్యార్థుల చదువుకోవడానికి సమయం ఇచ్చి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని నిరుద్యోగాల పక్షాన గిరిజన సంఘ నాయకులంతా మేమందరం వారికి మద్దతుగా కోరుతున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగాల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరుద్యోగులు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దదించారని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిరుద్యోగాల పక్షాన నిలబడి వారి ఆశయాలను నెరవేర్చేటట్టు విధి విధానాలు రూపొందించాలని కోరుతున్నాము.